జెలెన్స్కీ లేకుండానే అలస్కాలో ట్రంప్ పుతిన్ భేటీ ముగిసింది. సమావేశం అనంతరం నవ్వులు కురియాల్సిన చోట మౌనం రాజ్యమేలింది. ఏ ఒప్పందము లేకుండానే ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపై అలస్కా సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ బ్రీఫింగ్ లో ముందు పుతిన్ మాట్లాడారు. అలస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు. ఉక్రెయిన్ తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లుగా తెలిపారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్ తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల విషయాలలో కష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్ చొరవ తీసుకున్నారని పుతిన్ వెల్లడించారు. ట్రంప్ అధికారంలో ఉంటే అసలు ఉక్రెయిన్ తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేదే కాదని పుతిన్ మరొకసారి అన్నారు. ఆ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ సమావేశం ఫలప్రదమైందని అన్నారు. భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని, ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. ఆ సమస్యలేంటన్న విషయంపై ఇరువురు నేతలు మాటను దాటేసివేశారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్ పై సంతకం చేసే వరకు శాంతి ఒప్పందం ఫైనల్ కాదన్నారు ట్రంప్. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతారని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్ ను కలుస్తానని చెప్పగా తదుపరి సమావేశం మాస్కోలో అంటూ పుతిన్ తెలిపారు. అసలు ఇద్దరు నేతల ప్రెస్ మీట్ అనంతరం నో క్వశ్చన్స్ అంటూ విలేకరులకు చెప్పడంతోనే అక్కడేం జరిగి ఉంటుందో అంతా ఊహించేసుకున్నారు. నిజానికి ఈ సమావేశం గురించి అసలు హీరో వ్లాదిమిర్ జెలెన్స్కీ అసంతృప్తిగానే ఉన్నారు. తాను లేకుండానే తన సమస్య గురించి సమావేశం ఏంటని అడుగుతూనే ఉన్నారు. మొత్తానికి కర్ర విరగలేదు, పాము చావలేదు. ముందు మన సమావేశ వివరాలను జెలెన్స్కీతో, యూరోప్ నేతలతో పంచుకోండి, సంగతి తర్వాత చూద్దాం, మళ్ళీ మాస్కోలో కలుద్దామంటూ పుతిన్ అలస్కాను వీడారు. ఆయన వెంట వచ్చిన భారీ జెట్ ప్లేన్లు సిబ్బంది అంతా ముందు అలస్కా నుంచి మాస్కో వైపు పయనమయ్యారు. ఆ తర్వాత ట్రంప్ సైతం తన ఎయిర్ ఫోర్స్ 1 సహా సిబ్బంది వైట్ హౌస్ వైపు దూసుకుపోయారు. ఒకప్పుడు రష్యాకు చెందిన అలస్కా భూభాగం యాంకరేజ్ నగరంలో జరిగిన పుతిన్ ట్రంప్లు భేటీ అయి ఉక్రెయిన్ యుద్ధం కాల్పుల విరమణ గురించి జరిగిన సమావేశంలో ఫైనల్ గా ఇదే జరిగింది. అగ్రనేతల బాడీ లాంగ్వేజ్ పరిశీలిస్తే చాలా కాలం తర్వాత కలిసిన ఆనందం తప్ప మరే విధమైన గుడ్ న్యూస్ వినిపించేలా అనిపించలేదు. దీంతో మన వార్ స్టాపర్ డొనాల్డ్ ట్రంప్ మరొక యుద్ధాన్ని చప్పున చల్లార్చాను అని రాసుకుని తెచ్చుకున్న స్క్రిప్ట్ ఆయన కోటు జేబులోనే ఉండిపోయింది. నిజానికి సమావేశానికి ముందు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకోండి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, పుతిన్ తో జరగబోయే చర్చలు ఎలా ఉంటాయో తొలి 2 నిమిషాల్లోనే తనకు తెలిసిపోతుంది. పుతిన్ తో ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందో లేదో ఆ 2 నిమిషాల్లోనే స్పష్టమవుతుంది అని ట్రంప్ అన్నారు. అయితే ఈ భేటీ చాలా కీలకమైందని, ఇది మంచి ఫలితాలను ఇవ్వచ్చు లేదా నిరాశ కూడా పరచవచ్చు అని ట్రంప్ ముందే చెప్పారు. అంటే ఇలా చర్చలు ఇలా జరుగుతాయని ట్రంప్కు ముందే తెలుసు. అయినా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ చర్చల్లో పుతిన్ తన సొంత ప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తున్నారు. ఈ కీలక సమావేశంలో జెలెన్స్కీకి ఆహ్వానం లేకపోవడమే చర్చలు అసంపూర్ణంగా ముగుస్తాయని అంతర్జాతీయ దౌత్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఈ సమావేశానికి జెలెన్స్కీని ఆహ్వానించాలని వైట్ హౌస్ సూచనను ట్రంప్ వ్యతిరేకించినట్టు సమాచారం. జెలెన్స్కీ చాలా సమావేశాలకు హాజరైనప్పటికీ యుద్ధాన్ని ఆపలేకపోయారని ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ సమావేశంలో ఉక్రెయిన్ కోల్పోయిన కొన్ని భూభాగాలను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తామని ట్రంప్ అన్నారు. భూభాగాల మార్పిడి ద్వారా శాంతి స్థాపనకు కృషి చేస్తామని సమావేశానికి ముందు ట్రంప్ తెలిపారు. కానీ అలాంటి ప్రతిపాదనకు పుతిన్ ముందే నో చెప్పారు. అది కాకుండా ఇక్కడ మరొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే, తమ ఇద్దరి మధ్య భేటీ జరిగిన తర్వాత కూడా యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు ట్రంప్. అది నిజానికి పుతిన్ కు నచ్చని వార్నింగ్. అయితే పుతిన్ దాన్ని పట్టించుకున్నట్లు కనిపించలేదు. మొత్తానికి ప్రపంచ దేశాలని ఉత్కంఠగా ఎదురు చూసిన అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్ పుతిన్ భేటీ చప్పగా ముగిసింది. అమెరికాలోని అలస్కా యాంకరేజ్ నగరంలో జరిగిన ఈ సమావేశం 2.5 గంటల పైగా సాగింది. అమెరికా తరపున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మైక్ రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, రష్యా తరపున విదేశాంగ శాఖ మంత్రి సర్గెయ్ లావ్రోవ్, విదేశాంగ విధాన సలహాదారు యూరీ యుషకోవ్ పాల్గొన్నారు. ఇరు దేశాల నుంచి 3 చొప్పున పాల్గొన్నారు. తొలుత ట్రంప్ పుతిన్ మధ్య చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ ఇరు దేశాల ప్రతినిధుల బృందం ఈ భేటీలో పాల్గొంది. ఈ భేటీ ముగిసినట్లు వైట్ హౌస్, క్రెమ్లిన్లు ప్రకటించాయి. అంతకుముందు మొదట ఇద్దరు నేతలు అలస్కాలోని యాంకరేజ్ కు చేరుకున్నారు. అక్కడ పుతిన్ కు ట్రంప్ స్వాగతం పలికారు. ఇరు నేతలు కరచాలనం చేసుకుని ట్రంప్ వాహనంలోనే సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో
ఇరువురు నేతలను మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే ముందుకు కదిలారు. ప్రపంచ దేశాలన్నీ ఈ భేటీని అత్యంత ఆసక్తిగా గమనించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన వెలువడుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూశాయి. కానీ ఎవ్వరూ ఏ విధమైన లీకులు ఇవ్వలేదు, చిట్చాట్ కూడా జరపలేదు. మరొకవైపు అలస్కాలో వందలాది అమెరికన్లు ఒక్కచోటికి చేరి ప్లకార్డులు ప్రదర్శించారు. అధ్యక్షుడు ట్రంప్ కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అటు పుతిన్ కు గాను ఇటు రష్యాకు గాను వ్యతిరేకంగా ఎలాంటి ప్లకార్డులు దర్శనమివ్వలేదు. మరొక వైపు వీరి భేటీ నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. హై రికార్డ్స్ నుంచి కింద పడ్డాయి. యుఎస్ బాండ్లు, డాలర్ విలువ కాస్త తగ్గింది. ట్రంప్ తో చర్చల కోసం రష్యా అధ్యక్షుడు బేరింగ్ జలసంధి మీదుగా అలస్కాకు చేరుకున్నారు. ఇందుకోసం అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా జాగ్రత్త చర్యలు తీసుకుంది. తమ గగనతలంలోకి రష్యా అధినేత విమానం ప్రవేశించేందుకు అనుమతినిచ్చింది. రష్యా మారుమూల ప్రదేశమైన చుకోట్కా ద్వీపకల్పం నుంచి పుతిన్ విమానం అలస్కాకు చేరుకుంది. బేరింగ్ జలసంధి వద్ద రష్యా, అమెరికా ప్రధాన భూభాగాలు కేవలం 88 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక అలస్కాకు చెందిన లిటిల్ డైమండ్, మాస్కోకు చెందిన బిగ్ డైమండ్ ద్వీపాల మధ్య కేవలం 3 మైళ్ల దూరమే ఉంటుంది. కోల్డ్ వార్ సమయంలో రష్యా అధినేత మిఖాయిల్ గోర్బచేవ్ ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని ఐస్ కర్టెన్ గా అభివర్ణించేది. అలస్కాలో అమెరికా కమాండ్ సెంటర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, లాజిస్టిక్స్ హబ్స్ ఉన్నాయి. ఉత్తర అమెరికాను ముప్పుల నుంచి హెచ్చరించే ది నార్త్ వార్నింగ్ సిస్టమ్ ప్రధాన కేంద్రం ఇక్కడే ఉంది. అమెరికా, కెనడాలు సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఇక్కడ అత్యాధునిక యుద్ధ విమానాలైన F-22 రాఫ్టర్లు ఉన్నాయి. అంతేకాదు యాంకరేజ్ లోని రిచర్డ్సన్ సైనిక స్థావరంలో దాదాపు 32,000 మంది సిబ్బంది ఉన్నారు. దీన్ని సందర్శించిన తొలి అధ్యక్షుడిగా పుతిన్ రికార్డు సృష్టించనున్నారు. ఇదిలా ఉండగా ఒకవైపు అలస్కా శిఖరాగ్ర సదస్సు జరుగుతూ ఉండగా మరొక వైపు రష్యా బలగాలు ఉక్రెయిన్ అధీనంలో ఉన్న దునెటెస్క్ ప్రాంతంలోకి మరింతగా చర్చకు వచ్చాయి. రష్యా 2022లో ఈ ప్రాంతంలోని అధిక భాగాన్ని కబలించింది. కేవలం 30% దునెటెస్క్ ప్రాంతం మాత్రమే ఉక్రెయిన్ అధీనంలో ఉంది. రష్యా ఈ వారంలో పరిమిత ప్రాంతాన్ని మాత్రమే ఆక్రమించినప్పటికీ ఇది అంతిమంగా ఉక్రెయిన్ కు ప్రతికూలం కాబోతుంది. యుద్ధ విరమణ చర్చల్లో రష్యా ఈ విజయాల ప్రాతిపదికన లబ్ధి పొందే అవకాశాలున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా పుతిన్ ఉక్రెయిన్ అధీనంలో మిగిలి ఉన్న 30% డొనెటెస్క్ ప్రాంతాన్ని తమ వశం చేయాలని కోరుతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఈ ప్రతిపాదనను ఉక్రెయిన్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోంది.